ఎవరైనా వ్యక్తి రోగం ముదిరిన తర్వాత చనిపోతాడు. కానీ మంచు విష్ణు మాత్రం బతికుండంగానే చంపేస్తున్నారు ట్రోలర్స్. ఎవరికైనా సినిమా రిలీజ్ అయ్యేక ముందు చేసే ట్రైలర్ నచ్చి ఆకట్టుకునే విధానంగా ఉంటే యాంటీ ఫ్యాన్స్ కూడా వచ్చి సినిమా థియేటర్‌లో సినిమా చూసేలాగా ఉండాలి. అదే దానికి అర్థమే ట్రైలర్. ట్రైలర్ అంటేనే అది. సినిమా ఆకట్టుకునే విధానంగా ఉండడం కోసమే ట్రైలర్ కట్ చేస్తారు. కానీ మంచు విష్ణు అన్న నటించిన ఈ ట్రైలరు 'కన్నప్ప' అనే సినిమాకి సంబంధించిన ట్రైలరు పరమ చెత్త. ఒకసారి చూడగానే సూపర్ డూపర్ డీలక్స్ అనుకుంటాం. సినిమాలో తప్పులు వెతికితే ఇన్ని కనిపిస్తున్నాయి. ఫైనల్‌గా సినిమా ఎలా ఉండబోతుంది? సినిమా ఖచ్చితంగా దొబ్బుతుంది. సినిమా డైరెక్షన్ బాగాలేదు. సినిమా డైరెక్షన్ మీద పట్టు లేదు. డైరెక్టర్ ఒక శుద్ధ వెధవ అని ఎందుకు అనుకోబోతున్నామన్నది ఈ వీడియో చివరి వరకు చూడండి. మొదటగా డైరెక్టర్ ఎవరు? ఏం పీకాడని మోహన్ బాబు గారు ఆయనకి పగ్గాలు ఇచ్చారు అని దాని గురించి మాట్లాడుకుందాం. డైరెక్టర్ బాలీవుడ్ డైరెక్టర్. పేరు ముఖేష్ కుమార్ సింగ్. ఒక్క సినిమా కూడా తీయలేదు. అదేంటి మోహన్ బాబు లాంటి పర్సను ఒక్క సినిమా కూడా చేయని డైరెక్టర్కు ఎలా ఇచ్చాడు అంటే, టీవీ సీరియల్స్ ఈ పురాణాల మీద టీవీ సీరియల్స్ హిందీలో తీసి దాన్ని 100 కోట్లు వచ్చేలాగా చేసిన ఘనుడు అనమాట ఈ ముఖేష్ కుమార్ సింగ్. తెలుగు రాదు, హిందీ, మరాఠీ, ఇంగ్లీష్ మాత్రమే మాట్లాడగలడు. ఈ డైరెక్టర్కి పురాణాల మీద చాలా పట్టు ఉంది. ఆ పట్టు ఉండడం వల్ల మోహన్ బాబు గారు, మంచు విష్ణు ఆయన చేతిలో ప్రాజెక్టు పెట్టారు. కృష్ణంరాజు గారు సినిమా చేయి, నీ కొడుకైనా ఒకటే, నా కొడుకైనా ఒకటే అని చెప్పి కథని ఇచ్చేశారు మోహన్ బాబు గారికి. మరి ఈ ముఖేష్ కుమార్ సింగ్ మోహన్ బాబు అండ్ టీంతో వేగలేక సినిమాని చెడగొట్టాడు అనడానికి 4-5 రీజన్స్ చెప్తా. ట్రైలర్లో మీరు చూసుకున్నట్టయితే ఒక షాట్లో మంచు విష్ణు బాణాన్ని గురిపెట్టి అవతల పర్సన్ చూడకుండా ఎక్కడో గురిపెట్టి స్ట్రైట్గా ఉన్న కెమెరాను చూస్తుంటాడు. అదొక మిస్టేక్. కన్నప్ప అంటేనే కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన కథ అది. అప్పుడు న్యూజిలాండ్లో ఫారెస్ట్ ఎలా ఉంది, ప్రజెంట్ ఎలా ఉందో అప్పుడు కూడా అలాగే ఉంది. కన్నప్ప క్యాస్టింగు, సైడ్ క్యారెక్టర్లు అందరూ పాతకాలం వ్యక్తుల్లానే ఉన్నారు. కానీ న్యూజిలాండ్లో షూటింగ్ చేసినప్పుడు న్యూజిలాండ్లో చేసిన ఫారెస్ట్ కూడా పాతకాలంలో ఎలా ఉండాలో అలాగే ఉండాలి కదా. ఇది అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయి వాడు చూసుకోవాల్సిన పని. కనీసం డైరెక్టర్ చూసుకోలేదు. 600 సినిమాలు చేసిన మోహన్ బాబు చూసుకోలేదు. ఎడిటర్ అసలు దిక్కే లేదు. బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు ఒక చోట పొడుగున్నారు, ఒక చోట పొట్టిగా ఉన్నారు. 3 ఆర్టిస్టులను పెట్టి ఆ ముగ్గురు పక్కనే మళ్ళీ కాపీ అండ్ పేస్ట్ చేశారు. ఆ ముగ్గురిని 6 మంది చేసి 6 మందిని 12 మందిగా పేస్ట్ చేశారు. 150 కోట్లు బడ్జెట్ అని చెప్పారు. ఒక 6 మంది ఆర్టిస్టులను పెట్టుకోలేరా? న్యూజిలాండ్లో ఆర్టిస్టులు దొరకలేదా? ఇక్కడి నుంచి 10 మందిని తీసుకెళ్ళలేకపోయారా? ఇది డైరెక్టర్ మిస్టేక్ అండ్ మంచు విష్ణు మిస్టేక్. అంటే ప్రొడ్యూసర్గా కూడా మంచు విష్ణునే కాబట్టి ఇది కూడా సార్ వాళ్ళ మిస్టేకే. ఇక డైలాగులు ఎక్కడ సీరియస్గా లేదు. దీనికి కారణం ఏంటంటే డైరెక్టర్కి తెలుగు సినిమా మీద పట్టు లేదు. టీవీ సీరియల్స్ గురించి మాత్రమే ఐడియా ఉంది, పురాణాల మీద ఐడియా ఉంది. కాబట్టి డైరెక్టర్గా ముఖేష్ కుమార్ సింగ్ పనికిరాడు ఈ సినిమాకి. సో ఫైనల్గా నా అనాలిసిస్ ప్రకారం కన్నప్ప అనే సినిమా ఎవరు డెవలప్ చేశారు? తనికెళ్ళ భరణి గారు చేశారు. తనికెళ్ళ భరణికి మోహన్ బాబుకి ఉన్న మంచి ఫ్రెండ్షిప్ వల్ల కథ కొనుక్కున్నారు. దీనికి సంబంధించిన పాత రైట్స్, కన్నప్ప అనే టైటిలు ప్రభాస్ వాళ్ళ పెద్దనాన్న కృష్ణరాజు గారి దగ్గర ఉన్నాయి. ఆయన వీళ్ళు మొత్తం ఫ్యామిలీ ఫ్రెండ్సే కాబట్టి ఆయన ఒప్పేసుకున్నారు. కానీ ఈ కథ డైరెక్టర్ ఎవరైతే బాగుండేది? తనికెళ్ళ భరణి గారు అంటే బాగా చేసి ఉండేవారేమో, లేదా రాజమౌళి గారికి వీళ్ళు మొత్తం బడ్జెట్ ఆయనకే కావాల్సి వస్తుంది. లేదా 600 కోట్లు పెట్టండి అని రాజమౌళి అంటాడు. కాబట్టి అంత బడ్జెట్ మంచు విష్ణు రాజమౌళికి ఇవ్వడు. మరి ఇంకెవరు చేయాలి? తక్కువ బడ్జెట్లో మంచు విష్ణుకున్న 150 కోట్లలో చేయగదగ్గ వ్యక్తి రాఘవేంద్రరావు గారు మాత్రమే.
మరి రాఘవేంద్రరావు గారిని ఎందుకు పక్కన పెట్టారో మోహన్ బాబు గారికి, మంచు విష్ణుకే తెలియాలి. మొత్తానికి సినిమా రిలీజ్ కాకముందే ఎన్నో లోపాలు బయటపడ్డాయి. థియేటర్ దగ్గరికి డబ్బులు వస్తాయా, జనం వస్తారా రారా అన్నది మంచు విష్ణుకే తెలియాలి. అంతా మంచు మాయ.